మాకోసం ఏం చేస్తున్నారు? రాజ్మా పులావ్ చేద్దాం అనుకో. రాజ్మా పులావ్. వావ్. సో రాజ్మా చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ. హాయ్ లాస్య గారు, ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ ఫర్ రాజ్మా పులావ్. వావ్. సో చాలా పులావ్ అనగానే మంచి మసాలాస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకొచ్చేసారు. రాజ్మా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. అవునండి. అండ్ బ్రౌన్ రైస్ ఫర్ వెరీ హెల్తీ మీల్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, నేనైతే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఓకే, సో కమ్మగా పులావ్ వండుకుంటున్నాం అనమాట. అవునండి. ఇప్పుడు బిర్యానీ ఆకండి. ఓకే, తర్వాత స్టార్ అనాస, దాల్చిన చెక్క, ఓకే, లవంగ ముక్కలు, కొంచెం మిరియాలు. పర్ఫెక్ట్. జీలకర్ర వేసుకుందాం. ఓకే, ఓకే. సో రోస్ట్ అయినట్టు మంచి స్పైసెస్ అరోమా వచ్చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఓకే. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో కాస్త ఆ పచ్చిదనం పోవాలి. సో ఇంకా పుష్పతేజాని అంటే పుష్ప సినిమా వచ్చిన తర్వాత నిన్ను అందరూ ఏమైనా మంచిగా ఆట పట్టించారా? ఆట పట్టిస్తున్నాను. పుష్పరాజు అని అంటున్నారు. పుష్పరాజు అంటున్నారు. తేజ తీసేసి రాజ్ పెట్టారా? ఒకటే అక్షరం తేడా. అంతేనా? ఓకే, యా, వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటా వేద్దామండి. సో ఇంకా హాబీస్ ఏంటి పుష్పకి? మూవీస్ బాగా చూస్తాం. అవునా? సో అన్ని మూవీస్ కవర్ చేస్తావా ఇప్పుడు? ఓకే, సో మూవీ లవర్ అనమాట. అదర్ దాన్ అంటే సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా ప్యాషనేట్గా? యా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా. వావ్. సో చెప్పావా ఇంతవరకు ఏదైనా ఇది వరకు? లేదండి, జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంత టీవీలో చూసాను నేను. ఓకే, సో అలా ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ వచ్చి రాజ్మా వేసుకుందామండి. ఓకే, ఇది సగం ఉడికించిన రాజ్మా. ఓకే, సో ఇంకా మన స్పైసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాము మరి. స్పూన్. కొద్దిగా సాల్ట్. ఓకే, సో ఎలాగైనా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది మనకు, రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా కారం, చిటికెడు పసుపు కొంచెం. ఓకే, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడితో అరోమా మంచిగా వస్తుంది. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ రైస్ వేసుకుందాం. ఇది కూడా ఉడికించిన రైస్ అండి. ఓకే, చక్కగా ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ అన్నమాట. ఎస్.
ఓకే, పుష్పతేజ సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? సర్వ్ చేసుకుందాం. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, వావ్, అరోమా అయితే సూపర్గా వస్తుంది. అండ్ రెడీ అయిపోయినట్టేనా? రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ రాజ్మా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, స్టార్ అనీస్ పువ్వు 2, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు. రాజ్మా పులావ్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక టొమాటో కూడా వేసి ఉడికించిన రాజ్మా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసిన తర్వాత బాస్మతి బ్రౌన్ రైస్ కూడా వేసి కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రాజ్మా పులావ్ రెడీ.